దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. యాజకుల అరకాళ్ళు నీళ్లను తాకాలి. నీళ్లను తాకగానే ఆ నీళ్ళన్నీ ఆగిపోతాయి. ఏకరాశిగా నిలపబడి పొడి నేలను వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ నేలను తాకేటప్పుడు వాళ్ళు ముందుగా ఏం చేయాలంటే ఈ నీళ్ళని ముట్టుకోవాలో ముట్టుకోకూడదు అని అక్కడే ఒక చోటనే ఆగిపోయినట్లయితే ఈ కార్యం జరిగేది కాదు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి? యాజకుల యొక్క అరకాళ్ళు ఆ నీళ్లను ముట్టాలి. ఆ నీళ్లను ముట్టగానే అక్కడి నుండి నీళ్ళన్నీ ఏకరాశిగా నిలబడతాయి. అప్పుడు వాళ్ళు పొడి నేలను నడుచుకుంటూ వెళ్తారు. అది దేవుని యొక్క ఆలోచన. దాన్ని గమనించి వాళ్ళు నీళ్ళల్లో కాళ్ళు పెట్టడం జరిగింది విశ్వాసంతో. అలానే మన జీవితాల్లో ఏదైనా దేవుని యొక్క కార్యం జరగాలంటే ముందు ధైర్యంతో ముందుకు సాగిపోవాలి అని దేవుని మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాలెంలో ఉండకూడదు. విశ్వాసంతో నడిచిపోవాలి. తమ గుడారాలను విప్పుకొని సామాన్లు సర్దుకొని వరుసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి. అప్పుడు నది దారిస్తుంది. వాళ్ళు నది అంచుకి వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే. వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది. దేవుడన్న మాటను మనం ఉన్నదన్నట్టుగా తీసుకోవాలి. మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి. ముందుకు వెళ్ళటానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి. కనిపించే అవరోధాలు మనం వాటిని దాటటానికి ప్రయత్నం చేయకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము. అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది. కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు. అజోర్స్ ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు. అంతం లేని నీల సాగరం. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి. అయితే ధీర కొలంబస్ది ఒకటే జవాబు, చేసేదేముంది, ముందుకు వెళ్ళటమే. నావ సాగింది. నిర్విరామంగా నావికుడు వచ్చాడు. ఈ రాత్రి సముద్రం మనల్ని కబళించి చూస్తోంది. ఒక్క మాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం? ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట, ముందుకు సాగుదాం, ముందుకు సాగుదాం. నావికుల్లో తిరుగుబాటు ధోరణులు, అందరి కళ్ళల్లో నిరాశ చీకట్లు. ధైర్యశాలులకి గుండెలో ఇంటిబెంగ. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? రేపు ఉదయం కూడా భూమి కనపడకపోతే? ధీర కొలంబస్ది ఒకటే జవాబు, ఉదయమైనప్పుడు ముందుకు వెళ్ళటమే. బలహీనుడైపోయి పాలిపోయి రేయింబవళ్ళు పచార్లు చేసేవాడు. చీకటి రాత్రి దూరాన తళుక్కుమని ఓ వెలుగు 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 చూస్తుండగానే దగ్గరయింది. తెల్లవారింది. జాతీయ జెండా ఎగిరింది. ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది. అది నేర్పిన పాఠం సాగిపో సాగిపో. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి, యాజకుల అరకాళ్ళు నీళ్లను ముట్టగానే నీళ్ళన్నీ ఒక చోట ఆపబడి ఏకరాశిగా నీళ్ళన్నీ నిలిచిపోతాయని మీ మాటలు తెలియచేసినాయి నా తండ్రి. నాయన అయ్యా నా తండ్రి, ఈ నీళ్ళు ఆగిపోవాలని అక్కడే నించొని ఎదురు చూసినట్లయితే వాళ్ళకి నిరాశే ఎదురయ్యేది. కానీ విశ్వాసంతో ఆ నీళ్లను తాకగానే, నీళ్లను ముట్టగానే ఆ నీళ్ళన్నీ ఏకరాశిగా నిలపబడి అని మీ వాక్య భాగం మాకు తెలియచేస్తుంది ప్రభా. అలానే మా జీవితాల్లో ఏదైనా ఒక దానికోసం మేము ఎదురు చూసేటప్పుడు ధైర్యంతో ముందుకు సాగిపోవటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి, కొలంబస్ నా తండ్రి నాయన, ఎన్నో చీకటి రాత్రుల్లో ఎన్నోసార్లు ఇలా జరిగిపోయి
ఆగిపోయినప్పుడు, ఆగిపోయే పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంతో ముందుకు కొనసాగాడు. అందుకే ఒక కొత్త ప్రపంచాన్ని వాళ్ళు చూడగలిగారు నా తండ్రి. అలాంటి నేర్పిన పాఠం సాగిపో అని మేము కూడా ముందుకు సాగిపోయే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి. దేవా, మా జీవితాల్లో నిరాశ, దిగులు, చింతలు, నిట్టూర్పులు వాటన్నిటిని విడిచిపెట్టి అయ్యా విశ్వాసంతో నీ వైపు చూడటానికి మాలో ప్రతి ఒక్కరికి మీ శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి, శక్తినివ్వండి, బలమునివ్వండి ప్రభా. మీ కృపచేత నింపమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.